కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై జమ్మికుంటకు విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎన్నికల్లో జిల్లా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా అంతే ఉత్సాహంగా పనిచేశారని, అభ్యర్థుల గెలుపు సాధనకు జిల్లా నాయకులు కూడా ఎంతో కృషి చేశారని, రోజురోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదని ఇది ఒక నిదర్శనమని, రోజురోజుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఎన్నికల రిజల్ట్స్ నిదర్శనమని, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తించారని, రాబోయే 2023 ఎన్నికల నాటికి ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, జీడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మరోసారి ఈ టీఆర్ఎస్ అనేక రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేసి అధికారాలను దుర్వినియోగం చేసి డబ్బుల పంపిణీ చేసి ఎన్నికల తేదీలతో సహా ఆగా మేఘాల మీద ఇతర పార్టీలకు ఎంఐఎం టీఆర్ఎస్ కుమ్మక్కై వాళ్ళు ఎన్నికల తేదీని ఆగమేఘాల మీద నిర్ణయం చేసి ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో నిన్నటికి రాత్రి ఈ స్వస్తిక్ గుర్తు కాదు, ఏ రకమైనటువంటి గుర్తున్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారులతో కుమ్మక్కై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయం చేయడం జరిగింది. దానికి రాత్రి అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ స్పందించి హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఆ యొక్క సర్క్యులర్ జారీ చేసినటువంటి సర్క్యులర్ని రద్దు చేయడం జరిగింది. అంటే ఇది నైతికంగా తక్షణం రాష్ట్ర ఎన్నికల అధికారి టీఆర్ఎస్ పార్టీకి తొత్తులాగా వ్యవహరించిన దానికి ఇది స్పష్టమవుతున్నది. దీన్ని అయితే నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి, లేనట్లయితే ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ఎన్ని రకాల కుయుక్తులు అన్నీ అది చేసినప్పటికీ కూడా